అందరికీ నమస్కారం అండి. బాచీరావు పీపుల్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో సప్త వ్యసనాలు మరియు మానవీయత. సప్త వ్యసనాల్లో ఆఖరి వ్యసనంగా మొబైల్ ఫోన్ అండి, ఇంటర్నెట్. ఈ రోజుల్లో ప్రతి వారి చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ లేని వాళ్ళంటూ లేరు. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఏమవుతుందంటే సామాజిక సంబంధాలు ఏమో దెబ్బతింటున్నాయి. వారు కుటుంబంలో తమ తల్లిదండ్రులని, తమ బిడ్డల్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది, పూర్తిగా సోషల్ మీడియాకి అంకితం అయిపోవడం వల్ల. దీనికి కారణం ఏంటంటే సామాజిక శాస్త్రాలలో అంటే రాజనీతి, ఆర్థిక, చారిత్రకమైనటువంటిది, భాషా శాస్త్రాలు, తత్వశాస్త్రము, మనస్తత్వశాస్త్రం అనేవి సామాజిక విలువల గురించి, సమాజం గురించి, కుటుంబ విలువల గురించి నేర్పిస్తాయి. బట్ అవి ఉద్యోగావకాశాలు కల్పించలేవు, కానీ మానవత్వం, మానవీయత అనేవి నేర్పిస్తాయి. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటికి కూడా ఇవ్వాల్సిన విలువ విద్యార్థి దశ నుంచి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గణిత శాస్త్రము, శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయే కానీ అవి మానవతా విలువలనేవి నేర్పించలేకపోతున్నాయి. దానివల్ల డబ్బు సంపాదనే ముఖ్యంగా ఉంది తప్పించి ఇంకా మిగతా ఏమీ పట్టించుకోవటం లేదు. కానీ డబ్బు సంపాదన ఒకటే. డబ్బు సంపాదించిన తర్వాత వాళ్ళు ఒంటరిగానే ఉంటారండి. కుటుంబం లేనప్పుడు ఏ విధంగా జీవించగలుగుతారు? వృద్ధాప్యంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కొంతవరకు మానవత్వం, మానవ విలువలు అనేవి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో ఈ యొక్క నీతి, మానవత్వం అనేది పొందుపరచవలసిన ఆవశ్యకత ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వివరాలు అనేవి అందులో తెలియపరుస్తారు. కాబట్టి కొంతవరకు విలువలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.